నా పిల్లలకి ముచ్చట అస్సలు నేర్పియా. వాడిని సుట్టమ్మ, వీడిని పెదనైనా, వీడిని పెద్దమ్మ, వీడిని తాత, వీడిని బొమ్మరిది తిడితే పడాలా? నే ఎందుకు పడాలా? ఏ సుట్టమైనా గానీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాడితో నాకు సంబంధం లేదు. ఆ మనిషి నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, ఇజ్జత్ ఇవ్వకపోతే ఈ రిలేషన్షిప్ జస్ట్ నామకే వస్తే ఉన్నది. ఫ్యామిలీ అంటే డిస్రెస్పెక్ట్ ని టాలరేట్ చేసుడు కాదు. నువ్వైనా గానీ, మీ పక్కింటోడైనా గానీ బ్యాడ్ బిహేవియర్ ని అస్సలు టాలరేట్ చేయద్దు. చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కైండ్నెస్ అండ్ రెస్పెక్ట్ ఆర్ నాన్ నెగోషియబుల్ ఏ రిలేషన్షిప్ అయినా కానీ. దేవుణ్ణి కోరుకున్నంత మాత్రాన ఆడపిల్ల పుట్టదు. అది మన రాతలో రాసి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకు ఆడపిల్లనివ్వాలనుకున్నప్పుడు పువ్వులాంటి ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోగలిగే తండ్రి ఎవరని వెతుకుతాడు. ఎప్పుడు తనకి అండగా నిలబడి తన చిన్ని చిన్ని ఆశలు తీరుస్తూ తనకి లోకాన్ని చూయిస్తూ తనని అపురూపంగా చూసుకునే తండ్రికి మాత్రమే కూతురునిస్తాడు. మీరు ఒక ఆడపిల్లకి తండ్రి అయితే ట్రస్ట్ మీ, యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. అండ్ మీరు కూడా ఆడపిల్లని అంతే బాగా చూసుకుంటారని నేను నమ్ముతున్నా. మీ లైఫ్లోకి మీ కూతురు వచ్చినప్పుడు మీరు ఎంత సంతోషించారో కామెంట్స్లో చెప్పండి.